కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం, సిద్ధరామయ్య అవుట్. కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తరువాత లేదా అసెంబ్లీ టర్మ్ మధ్యలోనే నాయకత్వ మార్పు ఉంటుందని రాజకీయ వర్గాలలో ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతున్న వేళ తాజాగా సోమవారం వేర్వేరుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా తానే సీఎంగా కొనసాగాలి అంటే తన అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలని సిద్ధరామయ్య ప్రజలను కోరారు. నేను సీఎంగా కొనసాగాలా వద్దా, వరుణలో కాంగ్రెస్ అభ్యర్థికి 60,000 మెజారిటీ ఇవ్వండి అంటూ సిద్ధరామయ్య ప్రజలను చేతులెత్తి అభ్యర్థించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో తన సీఎం పదవి భవిష్యత్తును ముడిపెడుతూ మాట్లాడారు. మరోవైపు మండ్యాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న డీకే శివకుమార్ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రజల కోరిక అబద్ధం కాబోదు అంటూ వ్యాఖ్యానించారు. కాగా గత ఏడాది అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం డీకే తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే డీకేకు నచ్చజెప్పిన పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యకు సీఎం పోస్ట్ ఇచ్చింది. 2.5 ఏళ్ల తరువాత సీఎం మార్పు అనే ఫార్ములా ఆధారంగానే హైకమాండ్ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిందనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి.